ఒకేసారి 200 ఫైటర్ జెట్లు ఆకాశంలో ఎగురుతూ దాడి చేస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒకటి కాదు, రెండు కాదు, 200 ఫైటర్ జెట్లు ఒకేసారి ఆకాశం మొత్తం నిండి మిసైల్స్తో దాడి చేస్తే ఎలా ఉంటుందో ఇజ్రాయిల్ చేసి చూపించింది. ఇజ్రాయిల్ ఒకేసారి ఈ 200 ఫైటర్ జెట్లతో ఇరాన్ పైన భీకరమైన దాడి చేసింది. ఇరాన్కి చెందిన టాప్ మిలిటరీ జనరల్స్ని, చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని, ఇంకా చాలామంది అఫీషియల్స్ని లేపేసింది. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం స్టార్ట్ అయింది. అయితే ఇది ఆషామాషి యుద్ధం కాదు. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదు, చాలా రోజులు జరుగుతుంది అని చెప్పింది. ఇప్పుడు మీలో చాలామందికి అసలు ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది బ్రదర్ అనే క్వశ్చన్ ఉండొచ్చు. దానికి ఆన్సర్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడంలో చివరి దశలో ఉంది. అదేంటి, మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అలాంటిది ఇరాన్ దగ్గర లేవా అంటే ఎస్, ఇరాన్ దగ్గర ఇప్పటి వరకు న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకుండా అమెరికా, ఇజ్రాయెల్ అడ్డుకుంటున్నాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ ఎవరికి తెలియకుండా సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ని బిల్డ్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు వీళ్ళు చివరి దశలో ఉన్నారు. అయితే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటే ఇజ్రాయెల్కి, అమెరికాకి ఏంటి ప్రాబ్లం అంటే, ఇరాన్ ఒక ఇస్లామిక్ దేశం. వీళ్ళు ప్రపంచం మొత్తం మేమే ఉండాలి, మా మతమే ఉండాలి అని ఆలోచించే రాడికల్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. వీళ్ళు అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఈ దేశాల మిత్ర దేశాలు, అంటే ఇండైరెక్ట్గా ఇండియా, ఇతర నాన్ ముస్లిం దేశాలను శత్రువులుగా చూస్తారు. వీళ్ళ గవర్నమెంట్ ఈ విషయాన్ని అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ అక్కడి లీడర్లు, మిలిటరీ అఫీషియల్స్ల లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. వన్స్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయే అనుకోండి, వాళ్ళు మొదటగా టార్గెట్ చేసేది అమెరికాని, ఇజ్రాయెల్ని. ఇప్పుడు మీలో కొందరు అనుకుంటారు, అదేంటి బ్రో, ఇజ్రాయెల్ దగ్గర, అమెరికా దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఇరాన్ ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకునే ప్రాబ్లం ఏంటి అని. నేను ఇందాకే చెప్పాను, ఇరాన్లోని లీడర్స్ చాలా మట్టుకు రాడికల్స్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లాంటి అడ్వాన్స్ డేంజరస్ టెక్నాలజీ వస్తే అవి ఎంత ప్రమాదకరం, ఒక దేశం పైన వాటిని వేస్తే ఏమవుతుంది అని ఆలోచించారు. వాళ్ళు వాటితో డైరెక్ట్గా అమెరికాని, ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తారు. అలాంటప్పుడు ఈ అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళను వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. కానీ వన్స్ న్యూక్లియర్ వార్ మొదలైతే జరిగే అనర్థాలు అన్ని దేశాలకు భారీ డ్యామేజ్ని క్రియేట్ చేస్తాయి. అందుకే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రాకూడదు అని ఎప్పటి నుంచో అడ్డుకుంటున్నాయి. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే చివరి దశలో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇజ్రాయెల్ సెకండ్ థాట్ లేకుండా దాదాపు 200 ఫైటర్ జెట్లను యాక్టివేట్ చేసి ఇరాన్ పైన యుద్ధానికి పంపింది. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిలో ఇరాన్లో ఉన్న అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయాయి. చాలామంది టాప్ మిలిటరీ జనరల్స్, చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా చనిపోయారు. మరి దీనికి రిటాలియేషన్గా ఇరాన్ ఏం చేసింది అంటే, నిన్న రాత్రి ఇరాన్ దాదాపు 200 మిసైల్స్తో దాడి చేసింది ఇజ్రాయెల్ పైన. సాడ్లీ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వీటిని ఆపలేకపోయింది. ఇక్కడ ఇరాన్కి, ఇజ్రాయెల్కి ఉన్న పెద్ద తేడా ఏమిటంటే, ఇజ్రాయెల్ కేవలం మిలిటరీ అఫీషియల్స్ స్థావరాల్ని, వాళ్ళు దాచుకున్న న్యూక్లియర్ వెపన్స్ని మాత్రమే అటాక్ చేసింది, సామాన్య ప్రజలపైన దాడి చేయలేదు. కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్లోని సాధారణ ప్రజలు ఎక్కువగా ఉండే సిటీస్ పైన టార్గెట్ చేసి మిసైల్స్ వేస్తుంది. నిజం చెప్తున్నాను, యుద్ధం చేయడం ఒక ఆర్ట్ అయితే అందులో బెస్ట్ ఆర్టిస్ట్ ఈ ఇజ్రాయెల్. ఎందుకంటే వీళ్ళు కేవలం ఆన్ గ్రౌండ్ దాడి చేయడం మాత్రమే కాదు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో కూడా చాలా ముందుంటారు. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిన వెంటనే ప్రపంచానికి మేము ఎందుకు దాడి చేశాం, ఎక్కడెక్కడ చేశాం, దాడి చేయడానికి గల ఇంపార్టెంట్ కారణాలని మెన్షన్ చేస్తూ ఇదిగో ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. అలాగే ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే అది కేవలం అమెరికాకు, ఇజ్రాయెల్కి మాత్రమే ప్రమాదం కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకు ప్రమాదం అంటూ ఇదిగో ఈ మ్యాప్ని రిలీజ్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే ఈ సర్కిల్స్లో ఉన్న అన్ని దేశాలను ఇరాన్ భవిష్యత్తులో టార్గెట్ చేయబోతుంది. అందులో మన ఇండియా కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పేది ఏమిటంటే, మేము పోరాడేది కేవలం మా కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం కోసం పోరాడుతున్నాము. అందుకే మీరు మా ఇద్దరిలో ఎవరి సైడ్ ఉంటారో డిసైడ్ చేసుకోండి అంటూ ఒక వీడియోని కూడా పబ్లిష్ చేశారు. ఇది యుద్ధం చేసే అసలైన పద్ధతి. మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల్ని డిస్ట్రాయ్ చేసే సమయంలో కూడా ఇలాంటి విజువల్స్ని, ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ప్రపంచానికి రిలీజ్ చేయాల్సింది.
మనం ఇలాంటి విషయాల్లో చాలా స్లోగా ఉన్నాం. అందుకే పాకిస్తాన్ మన చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటికీ స్టార్టింగ్లో మేమే గెలిచాము అన్నట్టుగా ప్రపంచానికి నమ్మించగలిగింది. ఈ కాలంలో యుద్ధం గెలవడం మాత్రమే కాదు, గెలిచాము అని ప్రపంచానికి చూపించడం కూడా చాలా అవసరం. మొత్తంగా ప్రజెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఫుల్ ఫ్లెడ్జ్ వార్ నడుస్తుంది. ఇజ్రాయిల్ ఇరాన్లో అండర్ గ్రౌండ్లో దాగి ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఎలా డిస్ట్రాయ్ చేసిందో వీడియోను కూడా రిలీజ్ చేసింది. సేమ్ ఇలాగే ఇరాన్ కూడా ఏ విధంగా ఇజ్రాయెల్ పైన దాడి చేసిందో ఒక వీడియో రిలీజ్ చేసి ప్రపంచానికి తెలియజేసింది. ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోతుంది అనుకోకండి, ఇది చాలా ముందుకు వెళ్తుంది. ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని ఆపేలా కనిపించట్లేదు. ఖచ్చితంగా ఇరాన్కి మరింత డ్యామేజ్ క్రియేట్ చేసే ప్లాన్లు చేస్తుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే అమెరికా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ అమెరికాను ఒక బద్ధ శత్రువుగా చూస్తుంది. రేపు నిజంగా ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే వాళ్ళు మేజర్గా టార్గెట్ చేసేది అమెరికానే. కాబట్టి అమెరికా ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ కాబోతుంది. ఇక ఈ యుద్ధం పైన ఇండియా ఎలా రెస్పాండ్ అయ్యింది అనే విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, యుద్ధం అనగానే మన ఇండియా ఎవరిని సపోర్ట్ చేయదు. ఇండియా అఫీషియల్గా ఇదిగో ఈ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. మాకు ఇరాన్తో అండ్ ఇజ్రాయెల్తో 2 దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ యుద్ధాన్ని త్వరగా ఆపే ప్రయత్నం చేయండి. డీఎస్కలేట్ చేయడానికి అంటే యుద్ధం ఆపడానికి ఈ 2 దేశాలకు మన ఇండియా ఏ విధమైన సపోర్ట్ అయినా అందించడానికి రెడీగా ఉంది అని ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ ఎలా ఉందంటే, మొన్న మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నప్పుడు అమెరికా ఎలా అయితే ఈ 2 దేశాలు మాకు చాలా ఇంపార్టెంట్, యుద్ధం చేయడం కరెక్ట్ కాదు, దీన్ని ఆపండి అని ఎలా అయితే రిప్లై ఇచ్చిందో సేమ్ అలాగే మనం రెస్పాండ్ అయ్యాము. అదే ఇజ్రాయిల్ మన ఇండియాకు పాకిస్తాన్ పైన ఫుల్ సపోర్ట్ని అందించింది. ఇండియా పాకిస్తాన్ పైన అటాక్ చేయడంలో తప్పు లేదు. ఇండియా తమను తాము కాపాడుకోవడానికి ఈ పని చేస్తుంది, మేము ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాము అని 100% సపోర్ట్ని ఇచ్చారు. అయితే మనం ఇజ్రాయెల్కి ఈ విధంగా సపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే, అలా ఇస్తే ఇండియాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ఇండియా ఇరాన్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్పై పనిచేస్తుంది. అలాగే రేపు మన ఇండియా యూరప్తో కనెక్ట్ అవ్వడానికి ఇరాన్ ఉపయోగపడుతుంది. అందుకే మన ఇండియా ఇజ్రాయెల్కి 100% సపోర్ట్ని ఇవ్వట్లేదు. కానీ మోడీ గారు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన నేతన్యాహుతో ఈ యుద్ధం గురించి డీటెయిల్గా కాల్లో మాట్లాడారు. యుద్ధం ఆపడానికి 2 దేశాలకు ఎటువంటి హెల్ప్ చేయడానికైనా రెడీగా ఉన్నాము అని చెప్పారు. ఈ యుద్ధం ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అయితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైజులు భారీగా పెరుగుతాయి. ఒకసారి ఈ మ్యాప్ చూడండి, ఇదిగో ఈ ప్రాంతాన్ని స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. దీన్ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సప్లై అయ్యే మ్యాక్సిమం ఆయిల్ ఈ ప్రాంతం గుండే వెళ్తుంది. ఒకవేళ యుద్ధం ఇంకా పెద్దదై ఇరాన్ ఈ ప్రాంతాన్ని బ్లాక్ చేసిందే అనుకోండి, ఇప్పుడు 100 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు 200, 500 అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఖచ్చితంగా ఈ యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఎక్కువగా అమెరికా పైనే ఉంటుంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇఫ్ ఇరాన్ ఈ ప్రాంతాన్ని బ్లాక్ చేస్తే అమెరికన్ నేవీ, ఇజ్రాయెల్ నేవీ ఈ 2 కలిసి ఇరాన్ని చిత్తు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ ఇలా చెయ్యదు అనుకుంటున్నాను. ఈ 2 దేశాల మధ్య ఇప్పటి వరకు ఏం జరిగిందనే విషయాన్ని షార్ట్గా చెప్పాలంటే, ఫస్ట్ ఇజ్రాయిల్ ఇరాన్ పైన 200 ఫైటర్ జెట్లతో దాడి చేసింది. దానికి రిటాలియేషన్గా ఇరాన్ 150 నుంచి 200 మిసైల్స్ని ఇజ్రాయెల్ నగరం పైన వేసింది. 2 వైపులా భారీ నష్టమే జరిగింది. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ని భారీగా నష్టపరిచింది. వాళ్ళ టాప్ మిలిటరీ జనరల్స్ని, ఆఫీసర్స్ని అంతం చేసింది. అయినా కూడా ఇజ్రాయెల్ ఆగేలా కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళ గోలే ఇరాన్లో ఉన్న అన్ని న్యూక్లియర్ సైట్స్ని డిస్ట్రాయ్ చేయడం. అందుకే ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఇది ఆగుతుందా, రష్యా యూక్రెయిన్ లాగా సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతుందా కూడా చెప్పలేము. కంటిన్యూ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అలాగే 3వ ప్రపంచ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తుంది. అయితే ఇలాంటి సమయంలో మన ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? మనం ఇరాన్ని సపోర్ట్ చేయాలా, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయాలా, లేదా రెండింటిని సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉంటే బెటరా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.